అమ్మా ఎంత అదృష్టం అమ్మా నా అదృష్టం. లోకములన్నీ ఏ తల్లి ముందు నిలబడి స్తోత్రం చేస్తాయో, ఏ తల్లి అనుగ్రహం కావాలని ఋషులు కూడా ప్రార్థన చేస్తారో, ఏ తల్లి ఈ సమస్త బ్రహ్మాండములను కదుపుతోందో, సమస్త కదలికలకు ఆధారభూతమయ్యున్నదో, ఏ తల్లి మాయాస్వరూపిణి అయి సమస్త జగత్తుని ఇంద్రియములకు వశం చేసి పరమేశ్వరుణ్ణి చేరకుండా చేరేటట్టు కూడా చెయ్యగలదో అటువంటి తల్లి నా ఇంట కూతురైంది. నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శాంకరి. నారాయణి శాంకరి, శంకరుని ఇల్లాలా నా ఇంట నరులు, దేవతలు, రాక్షసులు కూడా నమస్కరించేటటువంటి పాదముల జంట కలిగిన పిల్ల ఈ ఇంట పుట్టిందని ఆ చిన్ని పువ్వుల పొట్లాల్లాంటి పాదాలు పట్టుకుని నెత్తి మీద పట్టుకుని కళ్ళ మీద పెట్టుకుని పొంగిపోయాట. ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె యందు సరస్వతీ శక్తి, లక్ష్మీ శక్తి, ఆమె యందే పార్వతీ శక్తి, మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ. కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఆ కామాక్షి కామదాయిని, కోరిన కోరికలు తీరుస్తుంది. ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు. నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే నాకు బాగా వేదన రావాలి, ఒక బ్రహ్మచారి కోరికే, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి. నాకు మంచి భార్య రావాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు మంచి సంతానం కలగాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు వైరాగ్యం కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. జ్ఞానము కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి.